చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం రెవెన్యూ గ్రామంలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకుని అధికారుల సహకారంతో రెవెన్యూ రికార్డులను సైతం మార్చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. 5వ సంవత్సరంలో పడినాక వాళ్ళు వచ్చి మాది భూమి అని చెప్పి వాళ్ళు మా భూమిని దున్నేసిండ్రి. మేము పక్క భూమి వాళ్ళు రెడ్లు సోమశేఖరు, చంద్రశేఖర్ వాళ్ళు వచ్చి మాది భూమి అని చెప్పి మా భూమిని వాళ్ళు దున్నేసిరి. మేము పంచాయతీకి పట్టిస్తే పంచాయతీకి మేము వచ్చేలేదు, మాది భూమి మేమెందుకు వస్తాము, నువ్వు ఆడికి పోయినా ఏం చేసేకి అయ్యలేదు, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అట్లా అనేసి ఆ పంచాయతీకి కూడా ఎన్నో బాధలు ముప్పు తిప్పులు పెట్టి పంచాయతీలో చేర్పిస్తే పంచాయతీలో వచ్చి మమ్మల్ని ఏం కానీ మాట్లాడలేదు, మమ్మల్ని బయట తరిమేసిరి. మీరు పోండా, మేము చెప్పింది మీరు వినాలా అని గ్రామ పెద్దలు మాట్లాడుకొని సరే మీరు చెప్పిందే మేము వింటాము అని ఒప్పుకుంటామి. వాళ్ళు ఏం చేశారంటే 2 సెంట్లు భూమి 1,70,000 డబ్బులు ఇస్తామండ్రి. అందుకే మాకేంటి ఆ డబ్బులు, మాకు భూమే కావాలా, మాకు ఉండేది అదే కదా, మీ గ్రామస్తులకి అందరికీ తెలుసును, మాకు ఆ భూమి మాకే కావాలా అట్లా అని చెప్పి అడిగిన దానికి రెడ్ లైన్ చేసిండారు. సేమ్ దున్నిండే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చిరి. సోమశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కంప్లీట్ ఇచ్చి మా మీద పోలీస్ స్టేషన్కి పోతుంది. ఆడ పోలీస్ స్టేషన్లో 3 నెలలు తిరిగిండము. మా మీదైతే మీకే ఇస్తాము, వాళ్ళదైతే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ ఎస్ఐ సారు ఏం చేసి పోలీసు ఆ భూమి అన్న పోలీసు ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బెదిరించి మా దగ్గర సంతకాలు తీసుకొనేసి మా గ్రామస్తుల్లో మా గ్రామంలో పెద్దలు కూడా మాకు న్యాయం చేయలేదు, స్టేషన్లోనూ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆ ఎస్ఐ సార్ వచ్చిందన్న వాళ్ళది భూమి మీది లేదు అనేసి ఎస్ఐ సారు వాళ్ళకే ఇచ్చేసినాడు. మీరు మాత్రమే మాకు న్యాయం చేయాలా, చంద్రబాబు నాయుడు అయ్యగారు, పవన్ కళ్యాణ్ సారు వాళ్ళు మీరు మాత్రమే మాకు న్యాయం చేయాలా, మిమ్మల్ని నమ్ముకొనే ఉండాం మేము.